ఫస్ట్ ఏమో ఫ్రంట్ పోర్షన్ ప్రాబ్లం ఉన్నది మా ఘోరంగా. ఎందుకంటే నడిపేటప్పుడు ఏమవుతుందంటే ఇలా సౌండ్ వస్తుంది. చిన్నగా చేసి ఆ టాపు నాకు 2 వరుసలు ఉన్నాయి, ఇంకొక వరుస వేసి కుట్టియాలి. ఇది ఇట్లా లేకుండే మా ఇది మంచిగానే ఉండే, కానీ మొన్న ఏంటంటే మట్టి నడిచింది బండి. నడిచినప్పుడు ఇది మొత్తం సెట్టింగ్స్ అనేది పోయింది. ఇక ఇప్పుడు మనకి సీజన్ కదా, ఇట్లా గుద్దాలు ఉంటాయి. ఇప్పుడు వీడియోలు మాత్రం మావా ఈ వీడియో ఏంటిదంటే మన చిన్న రిపేర్ ఉన్నది మావా. మన బండికి అయితే ముంగట 4 వీల్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది మధ్యలో. అంటే మన ఛానల్ అప్లోడ్ అయ్యి కూడా బాగా రోజులు అవుతుంది ఫుల్ వీడియోలు, దగ్గర 1 నెల అవుతుంది కావచ్చు. అంటే ఈ బండి గురించి చెప్తామా. ఈ జాండియర్ రిపేర్ ఏంటిదంటే, ఇంకోటి ఏంటంటే డబ్బా అల్లేం రిపేర్ అని చెప్తాను. నాకు ఫస్ట్ ఏమో ఫ్రంట్ పోర్షన్ ప్రాబ్లం ఉన్నది మా ఘోరంగా. ఎందుకంటే నడిపేటప్పుడు ఏమవుతుందంటే ఇలా సౌండ్ వస్తుంది ఇలా. ఇక ముంగట ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి ఆయిల్ సీలు. ఇగో ఇక్కడ కూడా ఆయిల్ సీల్ ఏంటంటే ఇలా ఆయిల్ ఆరింది, ఇలా ఆయిల్ ఆరుతుంది ఇక్కడ మొత్తం. అంటే ఇది ఇప్పుడు సెట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ బుడ్డిలో నాకు సౌండ్ వస్తుంది ఇట్లా నడుపుతా. అంటే ఏంటంటే పొక్కలలో ఇట్లా ఎత్తేసినట్టు వస్తుంది సౌండ్, అదొకటి ఉన్నది మా. ఇది ఏంటంటే ఇప్పుడు చేపించుకొచ్చుకోవాలి ఇవన్నీ. అంటే ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు, ఇంకొక 10 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కోతలు అప్పుడు మళ్ళీ. ఎందుకంటే మనం దిగవట్లకు వడ్లు జారకూడతాం కాబట్టి 4 వీల్ గేర్ వేసి మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. షోరూమ్ పోయితే ఏమంటాడంటే అన్న ఇట్లా షెడ్ కాడికి తీసుకురా అన్న, అదే షోరూమ్ తీసుకురా చేపిస్తాం అన్నాడు. ఇదైతే ఏపీఆల్మో ఎందుకో గిట్లా మరి ఇట్లా గేర్లు గిట్లా అడిగాను నాకైతే తెలుస్తుంది. అంటే నాకు తెలియదు, నేను వాళ్ళ 4 వీల్ ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే గ్రీస్ కొట్టి ఒకవేళ గ్రీస్ కొట్టితే సెట్ అయితే ఏం కాదు అన్నాడు. ఇలా అంటే ఒకసారి షెడ్ కట్టుకొస్తే ఒకసారి ఇప్పి చూద్దాం అన్నాడు. ఇది ఒకటి ఉన్నది మా. ఇంకోటి ఏంటంటే టాప్ మనది, ఇది ఆయిల్ చేంజ్ చేసినాం అసలు మీకు చెప్పలే. అంటే నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఆయిల్ చేంజ్ చేసేది కూడా. ఒకటి టాపు మావా ఇంటికాడు ఉన్నది, దాన్ని కూడా ఎక్కిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఘోరంగా ఎండలు కొడతానే. ఏంటంటే నాకు టాప్ అనేది ఇక్కడ పొక్కలున్నాయి చూడు, ఇవి ఎండల పైన ఇవి. ఇది ఏంటంటే మొత్తం రిపేర్ చేయించుకొని రావాలి బండిని మొత్తం. ఇవి ఏంటంటే కొంచెం చిన్నగా చేసి ఆ టాపు నాకు 2 వరుసలు ఉన్నాయి, ఇంకొక వరుస వేసి కుట్టియాలి. చిన్న రిపేర్ ఉన్నది టాపుకు. అది ఇంకోటి డబ్బా ఉన్నది మా నాకు. ఇక ఇంజన్లో అయితే ఇది ఒకటే ఉన్నది ప్రాబ్లం ఫ్రంట్ పోర్షను. ఇక ఇగో ఇది ఒక లబ్బర్ పోతుంది ఇది మీ అమ్మాయి. ఇగో ఇది వీగింది. నాకు జాయింట్లో నచ్చింది ఏంటంటే ఒక అద్దం. ఎందుకంటే ఇక్కడ నట్లున్నాయా, ఇక్కడ నట్లు అనేది ఎత్తేస్తా అంటే ఇవి లీక్ ఇరిగిపోతాయి అన్నట్టు. కానీ ఇప్పుడు ఎట్లా చెప్పాను, బండి మాత్రం హైలైట్ తిరుగుతుంది ఇది స్టీరింగ్. ఎందుకంటే ఇన్ని రోజులు మేము అలా అసలు ఆయిల్ చూసుకోలే, అంటే చిక్కబడ్డప్పుడు హార్డ్ తిరిగింది. ఆయిల్ చేంజ్ చేసినాం కదా, ఘోరంగా అలకే తిరుగుతుంది ఇప్పుడు. ఇంకోటి డబ్బా ఇది మా డబ్బు ఉన్నది. అది కాకుండా ఏంటంటే ఇక ముంగట గూటం ఇగో ఇక్కడ. ఇదేంటి అంటే ఇలా మనకు ఇగో ఇలా సన్నచ్చింది. ఇలా మళ్ళీ నడిచేటప్పుడు ఇట్లా పోతా అంటే ఇలా లూగుతుంది మొత్తం. అంటే లోడ్లు వేసుకపోయేటప్పుడు ఏమవుతా అంటే ఇక్కడ బత్తాలు ఉంటాయి వెనక, ఇది ఊగేమవుతా అంటే కింద పడతాయి. ఇది ఒకటి సెడి వేయాలి. సెడి వేయించినా కానీ ఇలా ఏంటంటే బుష్షులు ఉంటాయి ఇలా. మళ్ళీ అవి సన్నచ్చింది, ఇంకా అదొకటి వేయాలి. ఇక్కడ డబ్బా ఏమో అసలు మెయిన్ కట్టెలు ఇవి మొత్తం జరిగిపోయినాయి. ఇగో ఇక్కడ మధ్యలో బొంగు ఉంటుందా, ఇగో ఈ బొంగు ఒకటి విరిగింది. ఈ బొంగును ఇగో ఈ ఒగ్గలనట్లు ఇగో ఇవి వీకినాయి, థ్రెడ్లు వీకినాయి. అసలు ఇవి నేను చేసిన ఈ వాడికి ఒకసారి చేసినా కానీ సెట్ కాలే. అదొకటి పోయింది ఇగో బొంగు. అంటే జమ్మికుంటలో నేను అంత మొన్న పోయినప్పుడు అడిగాను, నన్ను అడుగుతే ఏంటంటే అంటే మీకు వేసుకోరాదు, మేము చేస్తేనే సెట్ అవుతుంది అన్నాడు. అందుకే మిషన్తో ఎక్కిస్తారు. ఇవి ఎక్కితే ఏంటంటే బందోబస్తు ఉంటుంది. ఇట్లా లేకుండే మా ఇది మంచిగానే ఉండే, కానీ మొన్న ఏంటంటే మట్టి నడిచింది బండి. నడిచినప్పుడు ఇది మొత్తం సెట్టింగ్స్ అనేది పోయింది. అట్లనే కొట్టిండు. అంటే నేను లేను ఆ రోజు డాడీ ఉండే. డాడీ ఏంటంటే డ్రైవర్ని పెట్టి వాళ్ళని పెట్టి నడిపించిండట మురానికి. నడిపిస్తే ఏంటంటే ఇక్కడ మొత్తం వంగి పీకినాయి. ఎందుకంటే ఇప్పుడు నేను లోడ్లు వేసుకోపోతాగా, మంచిగా బాగా బందోబస్తు ఉండాలి. ఇంకోటి టైర్లు మావ, నేను టైర్లు ఏంటంటే ఇది పెద్ద టైర్లు వేయించిన లారీ టైర్లు. మనం ఇటు లోడ్లు ఎక్కువ కొడతాం కాబట్టి మంచి బత్తాలు బాగా వేసుకోపోతాం కాబట్టి మనకు గట్టిగా ఉండాలి టైర్లు అనేది. అంటే నేను దీనికి సపరేట్ ఒక షార్ట్ వీడియో తీస్తా, అంటే ఇది ఎంత టైర్ వేయించినా నాకు ఎంత పడ్డది అనేది. ఇది సెట్టింగే ఉన్నది ఇటు కట్ట. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది ఇది ఘోరంగా. ఇవన్నీ చేయించుకోవాలి మా చిన్నగా. అంటే ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయిన ముంగట అన్నీ చేయించుకుంటే అయిపోతుంది ఇక. ఇది ఒకటి పోయింది మావా, ఇది ఈ చిప్ప వీకింది. దీంట్లో పోయి ఏంటంటే ఇగో ఇది మొత్తం ఇలా పోయి ఏంటంటే కొట్టేస్తుంది ఇలా మళ్ళీ బేరింగ్లు ఇవన్నీ తెంగిపోతాయి. అంటే చిన్న ఉన్నాయి రిపేర్లు. 2 రోజులలో జమ్మికుంటూ పోయి మొత్తం చేపిస్తా. ఒకవేళ నాకు టైం ఉంటే ఈ వాటర్ వాష్ కూడా చేపించి మంచిగా గ్రీస్ కొట్టిస్తా బండికి. టాపు మేము ఇంకా దండలకి ఇట్లా అన్నీ వేయాలి. చిన్న రిపేర్లు ఉన్నాయి మా బండికి మాత్రం. ఇక ఇలా బుర్రు అంటింది మొత్తం. ఇంతే మా బండికి అయితే ఇక ఇవే రిపేర్లు ఉన్నాయి. ఇక ఇంతే. ఈ వీడియో అయితే ఇక్కడికే స్టాప్ చేస్తానమ్మా. ఇక ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి మామ. ఇక ఇప్పటి నుంచి పక్కా పెడతా ఇక రెగ్యులర్ వీడియోలు. ఇక ఇప్పుడు మనకి సీజన్ కదా, ఇక గుద్దాలు ఉంటాయి ఇప్పుడు వీడియోలు మాత్రం. ఇక రైట్ మామ, ఇక నేనైతే వెళ్ళిపోతానా.